రద్దు చేయాలి, రద్దు చేయాలి. భారతదేశ వ్యాప్తంగా 12 తారీఖు నాడు జరగబోతున్న సమ్మెలో మా మల్లాపూర్ కార్మికుల అడ్డమించేలి మేము కూడా మద్దతు ఇస్తున్నాము. మోడీ గారు కార్మికుల పక్షాన నిలబడి పోయేది ఈరోజు 4 లేబర్ కోడ్లు తీసుకొస్తే లేబర్లకు కార్మికులకు ఎంత కష్టమో మీకు తెలుసలేదు. మేము చేసే ఎంతో కష్టపడి ఎందరో అమరులైన నెత్తులు దిద్దించి ఈరోజు మేము హక్కులు సాధిస్తే 8 గంటల డ్యూటీని ఇలా మీరు 12 గంటలు చేస్తారు. అదే కంపెనీలో చేసిన అన్నదమ్ములు 8 గంటలు డ్యూటీ చేయాలి, కానీ ఇలా మీరు 12 గంటలు డ్యూటీ చేయమంటారు. 12 గంటలు చేస్తే మేము ఎప్పుడు నిద్రపోవాలి, ఎప్పుడు రిస్ట్ చేసుకోవాలి? మా కార్మికుల పక్షాన మీరు నిలబడలేరు. మాకు గుడిబంధంగా ఉన్నది కాబట్టి మేము కార్మికులమంతా ఏకమై సభలో తిరుగుతున్నాం. ఇలా కార్మికుల పక్షాన నిలబడి మీరు రేట్లు పెట్టాలి. రేట్లు పెట్టడం లేదు. ఎన్నడున్న బొమ్మలు అక్కడనే ఉన్నది. మేస్త్రీలకు లేబర్లకు 500, 600 ఈ రోజులలో ఇంకా అదే రేట్లు ఉన్నది. పెద్ద రేట్లు పెంచలేదు. ఇలా రేట్లు పెరిగినాయి. నూనె ప్యాకెట్ పెరిగింది, అన్ని రేట్లు పెరిగినాయి. కానీ మీరు కార్మికుల రేట్లు మాత్రం పెంచలేరు. మరి ఎందుకు పెంచలేరు? మీరు కార్మికులు కాదు. మీకు 50 బస్తాల సిమెంట్ బస్తా మోస్తే తెలుస్తుంది, 20 కిలోల కట్ట మోస్తే తెలుస్తుంది. ఇప్పుడు ఉపాసం ఉంటే కారం వెస్తులు తింటే మీకు కార్మికులు తెలుస్తుంది. కార్మికుల విలువ తెలియదే. నేను మంచి పనులు చేస్తామని నేను ఎన్నుకున్నాం, కానీ దీనివల్ల మాకు కష్టాలే జరుగుతున్నాయి. కార్మికులు ఉసురు జరిగిపోతావు. కార్మికులతో పెట్టుకున్న ఏ నాయకుడు కూడా ఈ వరకు బట్ట కట్టలేదు. మీరు కార్మికుల పక్షాన అన్నారు, ఛాయ్ అమ్మినా అన్నారు, కానీ ఛాయ్ అమ్మినోడు కార్మికుడే. కానీ కార్మికుల కష్టాలు మీకు తెలివై, అందుకు మేము సమ్మె చేస్తున్నాం. ఈ 4 కోట్లను రద్దు చేయాలి. అంతవరకు మేము సమ్మె కొనసాగుతూనే ఉంటాము. అలాగనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మోడీకి అంతా వస్తుండు. మోదీ ఏది చెప్తే ఇక్కడున్న ముఖ్యమంత్రి అదే చేస్తుంది. కానీ కార్మికుల పక్షాన ఈ ముఖ్యమంత్రి నిలబడడం లేదు. ఈ కార్మికులే ఆ రోజు మీరు ఓట్లు వేసినాం. ఇవాళ నువ్వు కొట్లాడితే తెచ్చుకొని తెలంగాణలో ఇవాళ సీఎం చేసినామంటే ఈ కార్మికులే, ఈ లేబరే అని గుర్తు పెట్టుకోవాలి. నువ్వు అదృష్టవంతుడివే. ఇవాళ నిన్ను మంచిగా గద్దెలెక్కిస్తే నా అన్నలకు, నా అక్కలు ఉన్న లేబర్లకు కానీ పెన్షన్లు లేవు. వచ్చిన పెన్షన్లు పెంచడం లేదు. ఇలా చూడండి, ఇక్కడ అడ్డం ఉన్నది. కనీసం ఒక టాయిలెట్ లేదు, ఒక బాత్రూమ్ లేదు. మా పరిస్థితి మేము అడుగుతున్నాం. ఇక్కడ ఉన్న లోకల్ ముఖ్యమంత్రిని మీరు ఈ మోడీకి మీరు అంత వలకద్దు. మీరు అంత అలాంటి వలికితే రాబోయే కాలంలో మీకు బుద్ధి చెప్తామని కార్మికులమంతా చెప్తున్నాం. ఏది మా లేబర్ అన్నలు, మా అక్కల అన్నలు ఇలా ఆడపిల్ల పెళ్లి చేస్తే కళ్యాణ లక్ష్మి అన్నం కులం బంగారం ఉన్నది, అది కూడా లేదు. మా కార్మికులకు ఎంతో నష్టం జరిగింది. ఏది అయ్యలకు 1600, 4016 ఉన్నదని 6000 పింఛన్లు వేస్తున్నాం ముసలులకు. ఆ పింఛన్లు కూడా ఇవ్వలేదు. రైతు బంధు లేదు. ఈరోజు ఆ రైతు బంధు అన్న వస్తుందేమో మా కార్మికులకు అండగా ఉంటుంది అనుకున్నాం. అది లేదు, ఇది లేదు. ఇలా ఏమున్నా మీరు ఏమున్నా మాటల మేస్త్రి మీరు గుంపు మేస్త్రి అని చెప్పుకున్నారు. మరి గుంపు మేస్త్రి అంటే మా కార్మికుల మేస్త్రి. మరి మీరు మేస్త్రి కాబట్టి మా కార్మికుల కష్టాలు ఎందుకు తెలుసుకుంటారు? ఇప్పటికైనా కార్మికుల కష్టాలు తెలుసుకొని మీరు కార్మికులకు అండగా ఉండాలి. తెలంగాణ రాష్ట్రంలో ఏ కార్మికునికైనా ఈ మవాలిన మీరు ముందుని కొట్లాడాలి. కానీ అలాంటి పనులు చేస్తలేరు. ఇప్పటికైనా మేలుకు సీఎం గారు మీకు పరిపాలన ఇచ్చినాం. మీరు ఎప్పటికీ కేసీఆర్ అనకండి. కేసీఆర్ మంచి పనులు చేసిండు. దళిత బంధించిండు, రైతు బంధించిండు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, అన్ని స్కీమ్లు ఇచ్చిండు. మా అత్త మామలకు పింఛన్లు ఇచ్చిండు. అవన్నీ స్కీమ్లన్నీ కాబట్టి మీరు మంచి నడవండి, మంచి పరిపాలన చేయండి. కానీ చూడా మాటలకు రేవంత్ రెడ్డితో కలిపి కార్పొరేట్ కంపెనీలకు మీరు మొత్తం వలకద్దని ఇప్పటికైనా తెలుసుకొని మా కార్మికుల పక్షాన నిలబడాలని. ఇలాంటి కార్మికుల పక్షాన నిలబడకుంటే రాబోయే కాలంలో మా కార్మికులమంతా ఒకటే, ప్రజల ఏకమై మాకమకై నిన్ను గంతెదించే ప్లాన్లు ఉంటాము. అందుకే మీ కార్మికులను ఒకటినాం. ఇప్పటికైనా మా కార్మికుల పక్షాన నిలబడాలని కోరుకుంటున్నాం. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత.
వర్ధిల్లాలి. కార్మికుల ఐక్యత. వర్ధిల్లాలి. కార్మికుల ఐక్యత. వర్ధిల్లాలి.